గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. ఓకే, 1 అవర్లో క్లోజ్ చేసేద్దాం. టైం ఎంత అని చూడండి. 7:15. 7:15 డాడీ. 7:15 1 అవర్లో క్లోజ్ చేసేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవరు హిందీలో చెప్పేయమ్మా 1 అవర్లో మన అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పు వినమను. ओके दोस्तों, डैडी जी आ चुके हैं, तो अभी हम लोग हमारा सेक्शन चालू करने वाला है. ओनली 1 आवर के अंदर हम लोग इसको कंप्लीट करेंगे. ये सेक्शन बहुत ज़बरदस्त रहने वाला है और ये बहुत इंपॉर्टेंट है दोस्तों. तो आप सभी लोग ध्यानपूर्वक सुनिए, कोई भी बीच में नहीं जाइए. बीच में जाएंगे तो आपको समझ में नहीं आएगा सब्जेक्ट. इसके लिए आप लोग यहाँ पे आइए. और अभी हमारा 497, 498, 499 तक हो चुके हैं. तो अभी हमारा जो भी पार्टिसिपेंट आना चाहते हैं वो हमारा यूट्यूब लाइव है, उसके अंदर आ सकते हैं. ओवर टू डैडी. ఓకే, బోడే, కొర్ర, దస్తగిరి, ఇలా వీళ్ళందరూ ఒకసారి నాకు, మన కమిటీ అంతా ఒకసారి నాకు మీ ప్రేమని, మీ అబ్బాయిని పంపించేస్తే నాకు బోల్డ్ అని బలం వచ్చేస్తుంది. నేను ఇంకా బాగా మాట్లాడేస్తాను, మీకు బాగా చెప్పేస్తాను. లవ్ యూ అందరూ. సూపర్ 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 సూపర్. లవ్ యూ డాడీస్. ఓకే, చాలు అంటే మీరు ఇచ్చారు, మీరు ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే మన సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మన ఈ రోజు టాపిక్ ట్రేడింగ్ చేస్తే ఫ్రీ మైనింగ్ కాయిన్ కూడా మీకు వస్తుంది. ఫ్రీ మైనింగ్ కాయిన్ గుర్తుపెట్టుకోండి. మీరు మన క్యూసీసీ కాయిన్ కొనుక్కుంటే కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ ఎప్పటికీ ఉండదు అది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి దీన్ని మనం ఎన్ని రోజులని తర్వాత చెప్తాను నేను. అన్ని రోజుల వరకు కూడాను కొనుక్కుంటే మీకు మైనింగ్ ఫ్రీగా వస్తుంది. అలాగ వస్తుంది, చెప్తాను చూడండి. ఉదాహరణకి మీరు కాయిన్ కొన్నారు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. లేదా అరకాయిన్ కొన్నారు, 10 కాయిన్స్ కొన్నారు. మీరు కొనుక్కున్నప్పుడు మీ ఐడిలో ఎన్ని కాయిన్స్ అయితే మీరు పర్చేజ్ చేశారో ఆ కొనుక్కున్న కాయిన్స్ లైఫ్లో ఆ క్షణం నుంచి ఎప్పుడైనా అమ్మేసుకొని ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసింది. ఎవరైనా నాకు సపోర్టెడ్ వాయిస్గా ఎవరైనా ఈరోజు కొత్త వ్యక్తి ఎవరైనా రండి, ఎవరు వస్తారు చూడండి. మనలో ఉన్న వాళ్ళు కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే ఇది ఈజీగా ఉంటుంది. అధికారి సార్. ఓకే సార్, డన్ సార్. ఈ రోజు మీరు అధికారి గారు, ఈ రోజు రేపు ట్రేడింగ్ లో మీరు అరకాయని కొన్నారనుకున్నా సార్, దాన్ని ఎప్పటికైనా మీరు ఆ క్షణం నుంచి ఎప్పుడైనా నమ్మేసుకోవచ్చు. మనకి 0.05 కంటే ఎక్కువ కొనలేరు. మీరు 10 సార్లు ట్రేడ్ చేశారు, 0.05 ఎంత? ఒక 0.50 అంటే ఒక కాయిన్ లో సగం. ఓకే, లేదు ఒక వ్యక్తి 0.05 కొన్నాడు, కొనలేకపోయాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే కొనలేకపోవచ్చు, ఆయన దగ్గర టైం లేకపోవచ్చు సార్. అలా ఎవరంతైతే కొనవచ్చు అంత కొనుక్కోవచ్చు. కాబట్టి ఒక్కొక్కరు 3 రూపాయలే కొన్నారు, లేదా అంతకంటే తక్కువ కొన్నారు. ఎంత కొంటే అంత మీకు నచ్చినప్పుడు మీరు అమ్మేసుకొని ఆ రేటుకి వచ్చిన డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఇది అందరికి తెలిసిందే కదా సార్? మీకు తెలుసు కదా ఈ విషయం? తెలుసు సార్. ఓకే డాడీ. ఈయనతో పాటు శివరెడ్డి నువ్వు కూడా ఉండు. రికార్డ్ చేస్తున్నారు, చేయండి, పర్లేదు. ఇది అంటే మీరు 0.05 కొనుక్కున్నా అది మీరు నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు, అది మీ సొంతం. మీరు 0.01 కొనుక్కున్నా అంటే కాయిన్ లో 100లో 1/1 కొనుక్కున్నా ఆ కాయిన్ మీ సొంతం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు.
అలా మీరు అరకాయని కొనుక్కున్న ఎంత కొనుక్కుంటే అంత అరకాయని కొనుక్కుంటేనే వస్తుందని కాదు. మీరు పాయింట్ నాటు కొనుక్కునే పర్లేదు. అదంతా మీరు అమ్మేసుకుంటారు మీ సొంతం. ఎంత రేటుకి అంత రేటుకి. కానీ నేను చెప్పిన డేట్ లోపు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి మీరు ఎంత క్రిప్టో కొనుక్కున్నారో కంపెనీ నుంచి గుర్తుపెట్టుకోండి. ఎంత క్రిప్టో కొనుక్కున్నారో అంత క్రిప్టో మీకు మైనింగ్ కింద నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. वाह, రవి డాడీ సూపర్, वेरी అద్భుతం वेरी డాడీ, नाइस, మామూలు విషయం కాదు. बहुत Yes. बढ़िया सर। గ్రేట్, మైండ్ బ్లోయింగ్. సూపర్ చెప్పు సూపర్ డాడీ, నాన్న. సూపర్. లవ్ యూ డాడీ. ఇప్పుడు చెప్పేయండి ఇది ఒకసారి హిందీలో చెప్పేయండి. गुड मॉर्निंग फ्रेंड्स। दोस्तों, अभी डैडी जी जो बोल रहे हैं उसके बारे में मैं बात करूंगा। जैसे कि डैडी जी का कहना है, जो आप ट्रेडिंग करेंगे, ठीक है, ट्रेडिंग करने से आपको फ्री माइनिंग कंपनी दे रही है, वो कैसे दे रही है उसके बारे में बात करेंगे। जैसे कि डैडी ने एक एग्जांपल बताया कि एक कॉइन भी आप परचेज करते हो, एक कॉइन, एक एग्जांपल के हिसाब से हम लोग ये नहीं, एक कॉइन से भी कम भी कर सकते हो, ठीक है। आपके पास पैसा नहीं, आपने जब भी ट्रेड किए तब 0.05% आपने कॉइन परचेज कर लिया, हमारा कॉइन, ठीक है। कंपनी का कॉइन जैसे परचेज करते हो तो तुरंत आप उसको सेल भी कर सकते हो, ये सभी को पता है, ठीक है। लेकिन दोस्तों, आपने थोड़ा भी कॉइन परचेज कर लिया तो एक कॉइन भी आप परचेज कर लेते तो एक कॉइन कंपनी माइनिंग कॉइन आपको फ्री में दे रही है दोस्तों। तो ये बहुत बड़ी बात है दोस्तों, कहीं पे भी आपको ऐसा सिस्टम नहीं है। आज तक आपने कहीं भी नहीं देखे होंगे कि आपको एक कॉइन खरीदेंगे तो एक कॉइन आपको फ्री में मिलने वाला है, ठीक है। जो कॉइन आपको आपने खरीदा हमारा QCC कॉइन, तो आपको एक कॉइन कंपनी फ्री में दे रही है दोस्तों। ओवर टू डैडी। ఓకే. అయితే ఇది బాగుంది కదా, అందరికి నచ్చింది కదా శివారెడ్డి? Yes, Dad. Yes, Dad. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం సార్. అసలు మామూలు విషయం కాదు. ఈ స్టార్టింగ్ డేస్ లో ఇచ్చిందంటే ఈ కాయిన్ చాలా అద్భుతం డాడీ. ఇది ఎక్కడ కూడా ఈ Yes. తొలిసారి వినడం నేను కూడా. ఎస్ Yes, సార్. Dad. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, మన ఫ్యామిలీలోనే ఉంటది. ఇలాంటివన్నీ Yes, Dad. మన ఫ్యామిలీ కోసమే పుడతాయి, Yes, ఎక్కడ Dad. ఊరు. ఇప్పుడు ఒక విషయం గమనించండి, తక్కువ రేటుకి మీరు 1,20,000 రూపాయలకి మనం ఇక్కడ ఫండ్ పెడుతున్నాం. కానీ 651 రూపాయకే మీకు ట్రేడింగ్ ఇస్తున్నాను. ఇది కూడా ఎక్కడా లేదు. ఎక్కడ ఉందా? లేదు డాడీ. ఎక్కడా లేదు. ఎవరు కేవలం మనమే మన కుటుంబం కోసం ఇస్తున్నాం. सर दुनिया में कहीं नहीं है सर ये सिस्टम। థ్యాంక్ యూ. అయితే Yes. తక్కువ రేట్లో ఉన్నప్పుడే పెడితే మీకు ఎక్కువ కాయిన్ వస్తుంది. అది కూడా ఇప్పుడు మీ ఫ్రీ మైనింగ్ కాయిన్ మీకు వచ్చింది కూడా తక్కువ రేటు ఉన్న మీకు ట్రేడ్ అవుతున్నప్పుడు వస్తే పెద్ద కాయిన్ వస్తుంది. ఇది ₹1,00,000 దాటిపోయిన తర్వాత అనుకోండి, ₹32కో ₹3కో ఎంత వస్తుంది మీకు? అది చాలా చిన్నది వస్తుంది. ఇప్పుడు 600, $7, $10 ఉన్నప్పుడు ఉంటే మీకు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ మొదట్లో కొనుక్కున్న వాళ్ళందరూ మీరు ఎంత కొంటే అంత సంపద నేను డాడీగా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. అవి కదా? సూపర్ డాడీ, సూపర్ డాడీ, చాలా హ్యాపీ డాడీ. సూపర్, ఇది మాకు లవ్ యూ వరం డాడీ. డాడీ. కాబట్టి ఇది అందరూ వాడుకోండి, అందరికీ ఉపయోగమే. ఈ మైనింగ్ అయిపోయింది. అయితే ఇక నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎంత కొనుక్కున్నారో అంతా మీకు మైనింగ్ ఇస్తూ, మీరు కొనుక్కున్నంత మళ్ళీ ఎక్స్చేంజ్ లైఫ్ కోసం మళ్ళీ మీకు మైనింగ్ ఇస్తున్నాను. అంటే మీకు కొంచెం వివరంగా చెప్తాను, కాయిన్ మీద చెప్తాను అర్థం అవడానికి. దాన్ని బట్టి మీరు కిందని పైసాది కొనుక్కున్న ఇంతే వర్తిస్తుంది. ఒక కాయిన్ కొనుక్కున్నారు, ఆ కొనుక్కున్న కాయిన్ మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు, కాయిన్ ఇంకో కాయిన్ కంపెనీ ఇస్తుంది, మీకు మైనింగ్ కాయిన్ ఇస్తుంది. అది కాకుండా మన క్రౌడ్, మన కుటుంబం, మీరు రెఫరల్ ఇచ్చిన వాళ్ళందరి కోసం ఇంకొక కాయిన్ ఇస్తుంది, కాయిన్ ఎక్స్చేంజ్ లైఫ్ కోసం. ఇంకో కాయిన్ అంటే మీరు ఒక కాయిన్ కొంటే 2 కాయిన్ నేను ఇస్తాను, ఒకటి మీకు, ఇంకొకటి మన ఎక్స్చేంజ్ లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ 25 లెవెల్స్ వరకు వస్తుంది. అది ఎలాగో నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. అంటే మీకు ఎంత బెనిఫిట్ చూడండి. నచ్చిందా లేదా? అర్థమైనా నేను చెప్తాను. అర్థమైంది డాడీ. డాడీ ఇది ఇది సామాన్యంగా లేదు, చాలా చాలా ఐ మీన్ బీభత్సంగా ఉంది. ఎస్ డాడీ, నేను నెక్స్ట్ చెప్పినట్టు అర్థమైపోద్ది. నా కుటుంబం డాడీ, మీరంతానా నా కుటుంబం కోసం నేను ఎంత చేసినా తక్కువే, ఎంత డాడీ? చేసినా తక్కువే. డాడీ, దీంట్లో మనం 25 లెవెల్ కి 1 కాయిన్స్ ఇస్తావా, ఒక కాయిన్ కి డివైడ్ చేసి ఇస్తావా?
ఆ 1 కాయిన్ కమ్యూనిటీ కోసం ఇస్తాను, అది తర్వాత చెప్తాను. ఓకే ఓకే ఒక కాయిన్ నువ్వు కొనుక్కున్నావు, ఒక కాయిన్ हाँ ఆడికి నేను మైనింగ్ కాయిన్ ఇచ్చాను, ఇచ్చారు మరి ఓకే ఇంకొక కాయిన్ కమ్యూనిటీకి ఇస్తున్నాను, ఆ కమ్యూనిటీకి ఏంటనేది నాకు చెప్తాను. ओके डैडी ओके ఉమ్. दोस्तों डैडी जी का कहना है कि आप लोग जो एक कॉइन परचेज करेंगे ठीक है हमारा ट्रेडिंग करके आप एक कॉइन परचेज करते हैं तो एक कॉइन कंपनी आपको माइनिंग में दे रही है दोस्तों माइनिंग कॉइन आपको फ्री में दे रही है कंपनी उसके साथ साथ डैडी जी का कहना है आपने टीम बनाया ठीक है टीम बनाते हैं हमारे एक्सचेंज के अंदर तो वहां पे भी आपको कंपनी और एक कॉइन देने वाली है मतलब बहुत जबरदस्त है दोस्तों अभी तो आपको पता चल नहीं रहा है क्योंकि आपको 651 रुपीज दिख रहा है जी नहीं एक्चुअली ये हमारा 1,20,000 का कॉइन है ठीक है लेकिन आपको 651 में डैडी जी ने दिया डैडी जी का कहना है आप लोग मेरे बच्चे लोग हैं इसके लिए मैं आप लोग को 651 रुपीज में चालू किया हूँ लेकिन दोस्तों इसको आप इमेज कीजिए कि जिस दिन इसका रेट एक्चुअल में 1 लाख से ऊपर चला जाएगा एक्सचेंज के अंदर उस टाइम पे आप सोच नहीं सकते एक कॉइन आपको भी मिलता है तो 1 लाख रुपये आपको मिल रहा है दोस्तों वही कॉइन आपको 2 लाख पे चला जाता है तो 2 लाख रुपये का कॉइन आपको फ्री में मिल रहा है और आपको उसके साथ साथ रेफरल में भी आपको 25 लेवल पे कंपनी एक कॉइन आपको फ्री में दे रही है वो कैसे देने वाले हैं डैडी जी अभी आप लोग के सामने रखने वाले हैं ओवर टू डैडी ఓకే, ఇప్పుడు ఈ మైనింగ్ కాయిన్ మీరు తీసుకున్నారు, కమ్యూనిటీ మైనింగ్ కాయిన్ ఏంటో నేను చెప్తాను, ఇప్పుడు వినండి. ఈ కమ్యూనిటీ మైనింగ్ కాయిన్ అంటే ఉదాహరణకి నువ్వు కొనుక్కున్నావు, వింటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, వింటున్న వాళ్ళకే చెప్తున్నాను. నువ్వు కొనుక్కున్నావు, ఒక కాయిన్ కొనుక్కున్నావు ఎగ్జాంపుల్కి, ఆ ఒక్క కాయిన్ నువ్వు నచ్చినప్పుడు అమ్మొచ్చు. ఇప్పుడు ఆ కాయిన్ రేట్ ఎంత? 1,20,000 కానీ నీకు తక్కువకి వచ్చింది. ఓకే, అలా కాయిన్ రేట్ పెరుగుతూ ఉంటుంది, అది నువ్వు అమ్ముకో, నీ సొంతది కాబట్టి అమ్ముకొని దాని తాలూ ప్రతిఫలం నువ్వు తీసుకో, ఇప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు రెండవది, నీకు నేను ఇచ్చిన మైనింగ్ కాయిన్ దాంట్లో నుంచి 100 ఏళ్లకు పైబడి మీకు అలా వస్తూనే ఉంటది. అది వావ్, సూపర్ సూపర్ సూపర్. అది పక్కా మన మైనింగ్ కాయిన్ ఇంకా అంతవరకు ఒకసారిగా రిలీజ్ కాదు. మనకు వస్తున్నవన్నీ మైనింగ్ కాయిన్సే. మీకు రోజు 390 కాయిన్స్ మైనింగ్ కాయిన్స్, ఇంక వేరే ఉండవు. మీరు కొనుక్కుని ఉంటే నమ్ముకుంటారు, బయట నుంచి కంపెనీ దగ్గర ఎవరి దగ్గర లేవు, అయిపోయింది. మీ కాయిన్స్ మీకు అమ్ముకోవచ్చు, వచ్చిన చిన్న మొక్క మీరు తీసుకుని అమ్మించుకుంటారు. ఇంకొక కాయిన్ ఉంది, కమ్యూనిటీ మైనింగ్ కాయిన్. నువ్వు ఉదాహరణకి నీ కాయిన్ లో 0.01 పెట్టావు అనుకుందాం, అంటే నీకు రిలీజ్ అయింది, నువ్వు అంతే ఎక్స్చేంజ్ అదే అమ్మకాన్ని పెట్టావు. నీతో పాటు నీకు ఎంత రిలీజ్ అయిందో కమ్యూనిటీ కాయిన్ కూడా అంతే రిలీజ్ అవుద్ది. జాగ్రత్తగా వినండి, నీకు ఒక కాయిన్కి ఎంత రిలీజ్ అయిందో నీ కమ్యూనిటీ కూడా అంతే రిలీజ్ అయింది. కానీ నీది అమ్ముకోగలవు, కానీ కమ్యూనిటీ నువ్వు అమ్మలేవు. నీది అమ్మగలవు కానీ కమ్యూనిటీ అమ్మలేవు. అయితే నీ కాయిన్ అమ్ముకుంటున్నావు 0.01 అమ్మేస్తున్నావు అనుకో, ఎంత కాయిన్ రేటు? 1,20,000 దగ్గర నీకు 0.01 కాయిన్ నీకు వచ్చింది, దాన్ని అమ్మేస్తున్నావు. అంటే అప్పటి వరకు వచ్చింది పోగేసుకొని అప్పుడు అమ్మేస్తున్నావు. నీకు ఎంత వస్తుంది? మాట్లాడండి, మీకు ఎంత వస్తుంది? 1,20,000. ఓకే, 0.0 1,20,000 కాయిన్ అమ్మేస్తే ఎంత వస్తుంది? 1,200 వస్తుంది, అంతేనా? 1,20,000 కాయిన్ లో అప్పుడు అంత రేట్ లో 0.01 అమ్మావు. నీకు వచ్చిన మైనింగ్ లో నుంచి, నీకు మైనింగ్ కాయిన్ నుంచి రిలీజ్ అయింది, ఇది 1,200 వచ్చింది కదా. ఈ లెక్క అర్థమవుతుందో లేదు చూడండి అందరికి. 100 భాగాలైంది కాబట్టి 1,200 వస్తుంది డాడీ. ఆ 1,200 నువ్వు తీసుకో, కానీ కమ్యూనిటీ మైనింగ్ కూడా నీకు తెలియకుండానే నువ్వు ఎంత అమ్మావు అది కూడా అంతే మార్కెట్ లోకి వెళ్ళిపోతుంటది. అలా పెట్టాను లోపల. నీకు ఎంత రేట్ అంటే నువ్వు కమ్యూనిటీ కాయిన్ సపరేట్ గా అమ్మరా అంటే దాని నీకు సంబంధం లేదు. నీ పైన ఉన్న వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి కమ్యూనిటీ కాబట్టి నువ్వు తక్కువ రేటుకి అమ్మేసుకొని దానికి ఆ కాయిన్ నాశనం చేసేది. కానీ నీ కాయిన్ ఎంత అమ్ముకున్నావు అందుకే ఈ కాయిన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తక్కువగా అమ్ము కదా, అంటే అక్కడ కూడా 1,200 వస్తుంది. ఈ 1,200 నీకు 1,200 వచ్చింది, కమ్యూనిటీ 1,200 వచ్చింది. ఈ 1,200లోను నేను చెప్పాను కదా 30% మిగతా ఇవి ఉన్నాయి కదా, వాటిలో ఈ మొత్తం ఇందులో 70% తీసేస్తే ఉదాహరణకి
రూపాయలు ఉందనుకుందాం. ఆ 800 రూపాయలు కూడాను అంటే ఎవరు తీస్తున్నది? ఎక్స్చేంజ్ కి. నేను ఇచ్చిందే కదా అని ఎక్స్చేంజ్ చెప్తుంది. ఈ 800 రూపాయలని ఏం చేస్తుందంటే అమ్మిన వాళ్ళ నుంచి 25 లెవెల్స్, కొనుక్కున్న వాళ్ళ నుంచి 25 లెవెల్స్, ఈ 800 పంచేయడం అయిపోద్ది. బాగుంది లేదా? లవ్ యూ డాడీ, అద్భుతంగా ఉంది. అర్థమైందో లేదో నా జనాలకి వగేరనా నాకు ఎస్ డౌట్ డాడీ, ఎస్ వస్తుంది. డాడీ, బాగుంది. చెప్పండి కొంచెం, సూపర్ డే, సూపర్ కోహోస్ట్ ఎక్సలెంట్. కొంచెం చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మన హిందీ డాడీ నువ్వు విన్నమ్మా జాగ్రత్తగా. ఇప్పుడు 0.01 అనేది నీ మైనింగ్ కాయిన్, నువ్వు కొనుక్కున్నది కాదు. కొనుక్కున్నది ఎప్పుడు అమ్మిస్తున్నావు నీ ఇష్టం, దానికి నాకు సంబంధం లేదు. అది నీ సొంతం కాబట్టి, అది నీ సొంతం కాబట్టి. అయితే కొనుక్కున్న కాయిన్ ఏదైతే ఉందో అది నీ సొంతం. నీకు నేను ఇచ్చిన ఇప్పుడు ట్రేడింగ్ మైనింగ్, ఇప్పుడు స్టార్టింగ్ లో నువ్వు వస్తున్నావు కాబట్టి ట్రేడింగ్ మైనింగ్ కాయిన్స్ లో నుంచి నీకు 0.01 రిలీజ్ అయింది. ఎంత వచ్చింది అవాళ రేటు? 1,20,000 రూపాయలు మన కాయిన్ రేట్ ఉంది. మనం అందుకే పెట్టాం కాబట్టి అనుకోండి. అక్కడికి వెళ్ళిపోవడం పెద్ద సమస్య ఏం కదా. నాది మీకు భవిష్యత్తు అర్థమైపోయి ఉంటుంది. 1,20,000కి ఎప్పుడైతే అంటే మీరు నాతో చెప్పట్లేదు, మీరు చెప్పొద్దు, మీ దగ్గర ఉంచుకోండి అది. అయితే 1,20,000 రూపాయలకి మీరు అమ్మారు కాబట్టి 0.01 అంటే 1,200. 1,200 ఇంటూ 100 ఎంత? 1,20,000 రూపాయలు. 1,20,000 రూపాయలు. సరే వదిలేద్దాం. 1,200 రూపాయలు నీకు వచ్చింది. కమ్యూనిటీ కోసం నేను ఇచ్చిన కాయిన్ రోజు కొంత భాగం కూడా 1,200 రూపాయలు వచ్చేలాగా నీతో పాటు అది కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకు కూడా 1,200 రూపాయలు వస్తుంది కాబట్టి దీంట్లోనూ 30% తీసేయండి. 12 36 పోతే ఇందులో నుంచి మనకు అర్థం అవడానికి చెప్తున్నాను 80 రూపాయలు ఉంది. అంటే 800, సారీ 800 ఉంది 1,200 నుంచి. ఆ 800 రూపాయలు తీసి అమ్ముకున్నోడికి ఎంత వచ్చిందో అది వదిలేయండి. ఈ అమ్ముకున్న వాడి దగ్గర నుంచి 25 లెవెల్స్ వరకు 400 రూపాయలు పనిచేస్తున్నాను. 25 లెవెల్ వరకు 400 రూపాయలు అమ్ముకున్నోడి నుంచి. మరి కొనుక్కున్నోడు కూడా ఉన్నాడు. ఇద్దరు మన ఎక్స్చేంజ్ లో ఉన్నారు, ఎదురు రిఫరల్ లోనే వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ 400 రూపాయలు ఆ 25 రోజులకి వెళ్ళిపోద్ది. ఎంత పడింది మనకు ఆ లెక్కని మనం అలా చూసినట్టయితే 400 రూపీస్ డివైడెడ్ బై 25, 16 రూపాయలు పడుతుంది ఒక్కరు అమ్మితే. అంటే ఒక్కొక్కరికి 16 రూపాయలు చొప్పున ఎవరో అమ్ముకుంటే మీకు వచ్చి పడుతుంది. మీరు అమ్మలేదు, మీరు కొనాలేదు. అది రిఫరల్ మైనింగ్ అంటే. అలాగే మీకు ఆ రోజుని 100 మంది అమ్మారు అనుకోండి, 1,600 రూపాయలు వస్తుంది. అక్కడ మన లక్షలాది మంది నీ కింద ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అమ్మారు, ఒక 1000 మంది అమ్మారు, ఎంత వస్తుంది? 16,000 వస్తుంది పర్ డే. అర్థమైందా? Yes, Dad. Yes, Dad. అర్థమైంది yes డాడీ. daddy, yes daddy. ఒక్క మాట చెప్పండి డాడీ. ఉమ్, ఇప్పుడు ఎవరైనా కానీ టీం వర్క్ చేసుకునే ఉద్దేశం ఉంటే కిబో ఐడి మారుమూల ప్రాంతాల్లో ఉన్న కష్టపడి ఒక 1000 మందికి రెఫర్ ఇవ్వండి. 1000 మంది ద్వారా రోజుకు ఎట్లయినా అమ్ముకుంటారు. 16,000 రూపాయలు ఎలాగైనా వస్తాయి. ఎత్తుక్కొనైనా రెఫర్ చేసుకోండి QCC ఎక్స్చేంజ్. ఒక అద్భుతమైన లీడరు, జీవితం ఉంటుంది ఒక్క కాయనకు అమ్మకుండా. ఒక లీడర్ కంట్రోల్లో లక్షలాది మంది ఉంటారు. మరి అందులో ఎంతమంది అమ్ముతారో తెలియదు. ఎంతమంది అమ్ముతారో తెలియదు నాకు, మీకు తెలియదు. అంటే ఎంత డబ్బు వస్తుంది రోజు? ఇది హిందీ డాడీ చెప్పియమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. ओके डैडी। दोस्तों, डैडी जी का कहना है, देखिए यहाँ पे हम देखेंगे कि हमारा कॉइन जो है, ठीक है, हमारा जो कॉइन है जो हमने परचेज किया है वो कॉइन तो हम कभी भी सेल कर सकते हैं, ठीक है। लेकिन दोस्तों जिस दिन से आपको माइनिंग कॉइन 390 कॉइन्स जो डैडी ने बताया 251 डेज के बाद आपका माइनिंग कॉइन चालू होगा। जिस दिन आपका माइनिंग कॉइन आना चालू होगा दोस्तों, उस टाइम पे माइनिंग कॉइन जैसे आपने सेलिंग करने के लिए निकले, ठीक है, जब भी आपको माइनिंग करना आएगा उस माइनिंग कॉइन को जैसे आप सेलिंग करने के लिए निकलेंगे उस टाइम पे आप सोचिए कि 0.01% आप सेलिंग कर रहे हैं। आपका माइनिंग कॉइन जो रिलीज हो रहा है, ठीक है, उसको सेलिंग कर रहे हैं आप। तो जैसे सेलिंग कर रहे हैं उसका रेट कितना है दोस्तों? 1,20,000 हमारा कॉइन का रेट है।
तो उसके हिसाब से हम देखेंगे 0.01% मतलब 1200 रुपया आपको आएगा। ठीक है, ये आपने आपको माइनिंग किए, माइनिंग से आपको जो इकट्ठा किए थे अपने आप उसको सेल किए। जैसे आप सेल करते हो उस टाइम पे कंपनी क्या कर रही है दोस्तों, एक ऐसा सिस्टम रखाया है जहाँ पे कम्युनिटी माइनिंग कॉइन भी उतना ही रिलीज होने वाला है जितना आप यहाँ से सेल करने वाले हो। तो सोचिए उस टाइम पे आपको 1200 मिल गया, लेकिन उस टाइम पे जब भी कंपनी जो कम्युनिटी माइनिंग के लिए जो 0.01% जो कॉइन सेलिंग के लिए रख दिया वो एक ही टाइम पे, तो उनको भी 1200 रुपया आ रहा है। जो 1200 रुपया आएगा उसमें से 30% कंपनी क्या करेगी, एक्सचेंज के लिए निकालेगी। बाकी जो 800 रुपया है, ठीक है, जो 800 रुपया उसको कंपनी क्या कर रही है, डिवाइड कर रही है 25 लेवल पे जो परचेज कर रहे हैं, डिवाइड करके 2 में। क्यों 2 में डिवाइड कर रही है, जहां से आप परचेज कर रहे हो, आप परचेज कर रहे हो तो आपको आपके ऊपर जो नीचे 25 लोग है आपके ऊपर, ठीक है, उनको 25%, 25 लेवल पे जाएगा। 4 से पड़ रहा है। तो जैसे आपने परचेज किया था आपको 25 लेवल पे आपको कमीशन जा रहा है, ठीक है, आपके ऊपर वाले को। ऐसे ही जिसने सेल किया, ठीक है, उसको भी 25%, 25 लेवल पे उनको भी 25 लेवल पे कमीशन मिलने वाला है। मतलब 400 डिवाइडेड 25 करते हैं तो कितना होता है दोस्तों, 16 रुपीज। जो परचेज कर रहा है उसको भी, उसके ऊपर भी मिल रहा है, जो सेल कर रहा है उसको भी मिल रहा है, दोनों को 60 रुपीज, 16 रुपीज मिल रहा है। तो सोचिए एक बार आपने किसी ने भी, आप उसको पहचानते नहीं लेकिन आप एक बार आपने रेफरल दे दिया और उस बंदे ने कहीं ना कहीं पे किसी ने किसी को ज्वाइनिंग कर दिया और उस बंदे में से कोई एक बंदा सेल कर रहा है, आप उसको जानते भी नहीं फिर भी आपको 16 रुपीज आ रहा है। तो ऐसे आपके पास बहुत बड़ा टीम होगा, लाखों में टीम होता है। तो सोचिए उसमें से कम 1000 लोग भी सेल करते हैं, तो 1000 × 16 कर लीजिए, आपको ऑटोमेटिक पता चल जाएगा आपको ट्रेडिंग का इनकम कितना आ सकता है। दोस्तों यहाँ पे एक समुंदर जैसा है, यहाँ पे जितना पानी लेना चाहते हो आप ले सकते हो, कैसे भर के लेके जाना है आपके ऊपर है, उसके लिए टीम बनाना पड़ेगा। दोस्तों जितना बड़ा टीम होगा इतना बड़ा आप इनकम यहाँ से इनकम कर सकते हैं, क्योंकि 16 रुपया आपको कम दिख रहा है, लेकिन दोस्तों जिस दिन आपके पास टीम होगा, सोचिए उस टाइम पे, ये तो 0.01% की बात हो रहा है, सोचिए उस टाइम पे कोई एक कॉइन भी बेचना चालू करता है तो लाख रुपए के ऊपर देखिए, तो उसके बाद आप 30% निकलने के बाद जो भी 70% रहता है दोस्तों, उसको जब डिवाइडेशन होगा उस टाइम पे सोचिए आप जो एक कॉइन बेच रहे हो उसका तो आपको 1 लाख रुपया मिल गया, लेकिन दोस्तों आपको कम्युनिटी का जो माइनिंग कॉइन से आने वाला है वो भी एक कॉइन बेचेंगे, वो भी एक कॉइन सेल होगा, तो डिवाइडेशन होता है जब भी, तो 1 लाख को डिवाइड करके तो 50,000 रुपया होता है दोस्तों। 50,000 रुपये का 25 लेवल पे बांटने जाते तो बहुत जबरदस्त इनकम आता है दोस्तों। इसके लिए डैडी जी ऐसे स्ट्रेटेजी बनाया है जिससे कि आप यहाँ से जो भी ट्रेडर से वो आए के एक बार भी यहाँ से परचेज कर लेता है तो आपको जिंदगी सुधर सुधर जाएगा दोस्तों। ओवर टू डैडी। बहुत बहुत बढ़िया, बहुत बहुत अच्छा सर, बहुत सुंदर, बहुत सुंदर। థ్యాంక్ యూ డాడీస్. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు నేను మీకు ఇది మ్యూట్ లో పెడతాను. ఇప్పుడు విషయాన్ని తెలుగులో ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ఎక్కువ బుర్ర తినకుండా సింపుల్ గా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మరి కొంతమంది డాడీస్ ఉన్నారు, నేను వచ్చి మళ్ళీ చెప్తాను. ఒక 2 సార్ మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకొని ఎవరైనా తెలుగులో మాట్లాడండి, అర్థమైన వాళ్ళు మాట్లాడండి, తెలుగులో హోస్ట్ లో ఉన్న వాళ్ళు. ఎవరికి అర్థం కాలేదా? डैडी के पास फोन आ गया. ठीक है, శివారెడ్డి సార్ మీరే చెప్పండి మళ్ళీ ఒకసారి అందరూ వింటారు. ఓకే సార్, ఓకే సార్. ఏం లేదు సార్, ఒకటి గమనించుకోండి, మనము ఎక్స్చేంజ్ లోకి ముందుకు వెళ్తున్నాము, అందుకే ఇటువంటి శిక్షణ కొంచెం మనం నీట్ గా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. రేపు ఫ్యూచర్ బయట ఫ్యూచర్ మన పిల్లలకు కానీ ఏదైనా కానీ కొంచెం గమనించుకొని సరదాగా వినండి. ఇప్పుడు కాయిన్ ఎక్స్చేంజ్ లోకి వచ్చిన తర్వాత 1,20,000 రూపాయల లిక్విడిటీ డాడీ గారు పెడుతున్నారు. దాంట్లో వచ్చేసి మనం 0.01 అనే ఒక చిన్న ముక్క అమ్మినా గానీ మనకు వచ్చే వాల్యూ 1,200 రూపాయలు. మనం 20 భాగాలు లెక్కేసుకున్నాం ఫస్ట్, ఇప్పుడు వచ్చేసి 100 భాగాలు వేసుకున్నా కానీ 1,200 రూపాయలు వస్తుంది. ఆ 1,200 రూపాయల కాయిన్ మనం అమ్మినా కొన్నా గానీ మనకు 25 లెవెల్స్. వరల్డ్ లో ఏ ఎక్స్చేంజ్ లో ఈ విధానం 25 లెవెల్స్ లేదు. 1 లెవెల్ లేదా 2 లెవెల్స్ ఉంటుంది తప్పితే 25 లెవెల్ ఎక్కడ లేదు. ఈ విధంగా మీరు 0.01 అమ్మితే 1,200 రూపాయలు వస్తుంది అక్కడ, ఏది మనకు అమ్మినందుకు మనకు వస్తుంది. లైక్ అదే విధంగా ఇది కమ్యూనిటీ మైనింగ్ 25 లెవెల్స్.
దాంతో మనకి ఎక్స్చేంజ్ లో దా ఖర్చులు ఈ ఖర్చులు కాను పోను 400 రూపాయలను డివైడెడ్ బై 25 లెవెల్కు పనిచేస్తున్నారు డాడీ గారు. 25 లెవెల్కు పంచినప్పుడు ఇప్పుడు సెల్లింగ్ కానీ బయింగ్ కానీ 12 రూపాయల 16 రూపాయల విలువైన కాయిన్ వస్తుంది పై కమిషన్ పైకి. అది డాడీ గారు వివరించింది దీని గురించి అండి. అమ్మిన 16 రూపాయలు, కొన్న 16 రూపాయలు, మల్టిపుల్ గా జరిగితే 32 రూపాయలు వస్తుంది. మనం చేయాల్సిన పని ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కానీ రెఫర్ చేసుకుంటూ కిబో ఐడీలు ఉన్న వాళ్ళని తీసుకున్న ఆయన మొత్తం క్లీన్ చిప్ అయిపోతారు. ఎవరు కూడా ఒక్క కాయిన్ కూడా అమ్ముకునే అవసరం లేదు. రెఫర్ చేసుకొని వాళ్ళ ద్వారా మైనింగ్ ఏ విధంగా నేర్పించుకుంటూ వెళ్ళినా కానీ మన ఇన్కమ్ జోబులు కాదు, ఇంట్లో బీరువాలు కూడా నిండిపోతాయి. ఇది గమనించుకొని కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. మన డాడీ లెక్క ఈ ప్రపంచంలో శిక్షణ నేర్పించే వాళ్ళు ఎక్స్చేంజ్ గురించి ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంపాసిబుల్, ఎవరు ఉండరు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీంతో ఎడ్యుకేషన్ తో పని లేదు, నేను చెప్తున్నాను, నేను ఎక్కువ చదువుకోలేదు అంటారు. నేను 10th క్లాసే. శిక్షణలో ఏబిసిడీలు ఏ నేర్చుకున్నా బి నేర్పిస్తున్నాడు డాడీ. అట్లా ఆ విధంగా నేర్చుకుంటూ 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 వస్తూనే ఉన్నాను. అద్భుతమైన శిక్షణ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు దయచేసి నేర్చుకోండి. అంత అద్భుతమైన ఇన్కమ్ దీంతో రెఫర్ చేస్తేనే ఉంది. ఫస్ట్ అమ్ముకునే విషయం తర్వాత రెఫర్ చేయండి, వాళ్ళకి శిక్షణ మీరు నేర్చుకొని నేర్పియండి. ఓకే అండి. ఓకే డాడీ, ఓకే, వెరీ శివారెడ్డి గుడ్. గారు అయితే మంచిగా ఎవరిని ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. బాగా చెప్పు డాడీ. మీలో చాలా మందికి అర్థమవుతుంది, కానీ ఈ మైక్ ఫీలింగ్ అంటారు దాన్ని, మైక్ సై. ఆ మైక్ అంటే సిగ్గు ఎక్కువ ఉంటుంది. అది నేను మాట్లాడితే నా గొంతు ఎలాగ ఉంటుంది, నా మాట ఎలాగ ఉంటుంది, నేను చెప్పగలనా లేదా, ఇలాంటివి ఉన్నాయి. దానివల్ల మైక్ ఇలాంటి ఎక్కువ మందిలో మాట్లాడడానికి ఆ ఫీర్ ఉంటుంది. దాన్ని వదిలొస్తేనే, ఆ ఫీర్ని మీరు వదిలొచ్చేస్తేనే మీరు ఫెయిర్గా వెళ్ళిపోతారు అద్భుతమైనటువంటి లైఫ్లోకి. అది వదలనంత వరకు ఉండదు. మైక్ ఇచ్చి అనవసరం అయిపోద్ది అప్పుడు. కాబట్టి జాగ్రత్త వినండి. థ్యాంక్ యూ శివారెడ్డి. ఇప్పుడు నేను 1 అవర్ అన్ను, 1 అవర్కి 1 నిమిషం కూడా అవ్వకుండా క్లోజ్ చేస్తాను. ఎంత అయింది ఇప్పుడు టైం? 7:40 డాడీ. 7:40. 7:40 అంటే మనకి ఇప్పుడు 25 నిమిషాలు అయింది. మనకి ఇంకా 35 నిమిషాలు ఉంది. రైట్. ఇప్పుడు నేను మరొకసారి దీన్ని క్షుణ్ణంగా చెప్తున్నాను. హిందీ డాడీ జాగ్రత్త వినండి, వాళ్ళకి చెప్పాలి. ఇంకొంచెం క్లారిటీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు క్యూ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళండి. ఇదిగో నా రిఫరల్, అందులో ఫ్రీగా జాయిన్ అవ్వండి. అలా ఫ్రీగా జాయిన్ అయినందుకు మీకు క్యూసీసీ కాయిన్ అక్కడ వస్తుంది, డీ కాయిన్ వస్తుంది అని మీరు చెప్తున్నారు. అలాగా ఫ్రీ రిఫరల్ వెళ్తున్నాయి. ఇలా కొంతమంది ఇప్పటికే లక్షలాది మంది మనకు వచ్చేసి ఉన్నారు. ఒక్కొక్కరు 50,000, 60,000, ఒకడైతే 1,00,000 మెంబర్స్ జాయిన్ చేస్తాడు ఆయన కిందనే. అంటే అంత పెద్ద టీం అయిపోయింది ఆయనకి. ఇప్పుడు అదే పెద్ద విషయం కాదు. ఫ్రీగా మా దాంట్లోకి వస్తే మీకు కాయిన్ ఇస్తున్నాను రా బాబు అంటే ఎందుకు రారు? వచ్చేస్తారు. అయితే వీళ్ళు రిఫరల్ అంటే ఇది మన కమ్యూనిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎలాగొస్తున్న వాళ్ళందరూ మన కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ రావడానికి మీరు రిఫరల్ ఇస్తున్నారు. ఆడింకోడికి అలాగే 25 లెవెల్స్ ఇస్తున్నారు. ఇది కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, ఆ కమ్యూనిటీలో నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు 2 విధానాలు. మూడోది, మన ఎక్స్చేంజ్ లో మీరు కాయిన్ కొనుక్కున్నారు. ఆ కాయిన్ని మీకు నచ్చినప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు, దాచుకోవచ్చు, అది మీ ఇష్టం. అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఇక్కడికి వచ్చిన రిఫరల్లో వచ్చిన వారు కొనుక్కొని వాళ్ళ అవసరాల కోసమో లేదంటే ఎక్కువ లాభం వచ్చిందనో అమ్మేసుకున్నారు అనుకోండి, ఇంక మళ్ళీ కాయిన్ కొనలేకపోతున్నారు అనుకోండి, రేట్ పెరిగిపోయిందని, అప్పుడు వాళ్ళకి లైఫ్ ఉండదు అనేది నా భయం. వాళ్ళకి జీవితం ఉండదు ఇంకా. ఎందుకంటే అటు కాయిన్ అమ్మేసుకున్నాడు. కానీ నా కమ్యూనిటీలోకి వచ్చి నా కుటుంబ సభ్యులతో కలిసినోడికి, నా కుటుంబ సభ్యులకి నేను ఒక లైఫ్ ఇవ్వాలంటే అందుకోసం వాడు ఎంత కొన్నాడో అంత కాయిన్ మళ్ళీ మైనింగ్ ఇస్తున్నాను. రైట్. ఇప్పుడు నువ్వు కొనుక్కుని కాయిన్ అనుకుందాం, అమ్మేసుకున్నా, పోయింది. కానీ నేను ఇక్కడ మైనింగ్ కాయిన్ ఇంకోటి ఇచ్చాను కదా నీకు, దీన్ని మొత్తం నువ్వు అమ్మలేవు. కాబట్టి ఆ వచ్చిందల్లా జీవితాంతం నువ్వు నీ పిల్లడు తరతలు కాయిన్ ₹1,00,00,000 వెళ్ళింది. అప్పుడు ఎంత అయిపోద్ది? దారుణమైన రేటుకి వెళ్తుంది. ₹16 కాస్త 1,100 అయిపోద్ది ఒక కాయిన్ అంతే. కాబట్టి నువ్వు కొనుక్కుని అమ్మేసుకో, కానీ నేను ఇచ్చింది అమ్ముకోలేవు. కాబట్టి లైఫ్ అంతా నాతోటే ఉంటాడు నా కుటుంబం. నీకు నేను ఎంత కొంటే అంత కాయిన్ ఇచ్చాను.
ఇది అర్థమైంది కదా? ఎస్ డాడ్. అయితే మరి నిన్న ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఉన్నారా లేదా? అవును డాడీ డాడీ. డాడీ ఉన్నారు కదా, నిన్న ఇక్కడికి రెఫర్లు ఇచ్చినోడు ఒకడు ఉన్నాడు కదా. అది మన కుటుంబం కదా, Yes. మన తాలూకు కమిటీ కదా. మరి ఆడికి రెఫర్లు ఇచ్చినోడు 25 మంది ఉన్నారు అక్కడ. కాబట్టి నువ్వు ఇది అమ్మేసుకున్నా సరే నువ్వు నాతోటి ఉంటావు, నీకు ఒక కాయిన్ ఇచ్చాను. నువ్వు నిన్ను నేను